భగవద్భక్తి కావాలి అంటే లౌల్యం కావాలి అని అంటారు. లౌల్యం అంటే ఏంటో తెలుసా అండి? నాకు కావాలి అని ఒక డిజైర్ మన లోపల ఉండాలి. ఎక్కడైతే మీరు వినే ఉంటారు, మనసు ఉంటే మార్గం ఉంటది అని. ఆ మనసు కావాలి, కృష్ణుని తెలుసుకోవాలి, ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అండి ఏ ప్రాణి కూడా ధర్మాన్ని తెలుసుకోలేదు. మీరు ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్ళే ఏదైనా ప్రాణులు ఉంటాయి కదా, అవి వచ్చి ప్రవచనంలో కూర్చోవటం కానీ, ధ్యానం చేయటం కానీ, భజన చేయటం కానీ చూసారా మీరు? చాలా రేర్. ఎవరికైనా భక్తుల యొక్క సుకృతి ఉంటే చేస్తారేమో. గజేంద్రుడు, జటాయు వీళ్ళందరూ సమర్పణ చేసేవాళ్ళే. కానీ మానవ జన్మ ఒక్కటే మనకి భగవంతుడి గురించి తెలుసుకునే ఒక అవకాశాన్ని ఇస్తుంది. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్దదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అన్నారు. కాబట్టి మనిషి జన్మ లభించటమే గొప్ప విషయం కాదండి. మనుష్య జన్మలో భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అన్నిటికంటే దుర్లభం ఏంటో తెలుసా? భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఒక భగవద్భక్తుడు దొరకడం. అటువంటి భగవద్భక్తుడి యొక్క సాంగత్యంలో నేర్చుకొని మన జీవితాన్ని తరింపచేయటమే మానవ జన్మ యొక్క పూర్తి సౌలభ్యం.